ఇవాళ మనము పిగ్మెంటేషన్ కండిషన్స్ గురించి మాట్లాడదామండి. అది మెలాస్మా అయినా అవ్వచ్చు, మొటిమలు ఆర్ పింపుల్స్ వల్ల ఫామ్ అయ్యే పిగ్మెంటేషన్ దాని గురించి అయినా మాట్లాడొచ్చు. మెడ దగ్గర నల్లగా ఫాలో అయిపోవడము దాని గురించి మనం మాట్లాడదామండి. మరకలు ఆర్ మచ్చలు ఫామ్ అవ్వడానికి ఈ పిగ్మెంటేషన్స్ తరతరాలుగా ఉండిపోవడము, ఫేస్ మీద ఫామ్ అయిపోవడము, దానికి ట్రీట్మెంట్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి అన్నది చూద్దాం. దీనికి 4 ఫ్యాక్టర్స్ మనం మెయిన్గా కన్సిడర్ చేయాలండి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి యాక్చువల్ ఇటియాలజీ ఏంటిది, రూట్ ఇటియాలజీ అంటే పిగ్మెంటేషన్ ఎందువలన అవుతుంది, ఎందువలన తగ్గట్లేదు, అట్లాగే నిలకడగా ఎందుకోసం ఉంటుంది అన్నది మనం అడ్రస్ చేయాలి. ఆ పిగ్మెంటేషన్ మనం కరెక్ట్గా అడ్రస్ చేసినప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ అన్నది ఇవ్వగలము. ఏక్నే వల్ల వస్తుందా, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుందా, ఓవర్గా సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందా, ఈ పర్టికులర్ రీజన్స్ని తీసుకొని మనం ట్రీట్మెంట్ అన్నది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత ఫోటో ప్రొటెక్షన్ ఆర్ యూవీ ప్రొటెక్షన్ యూస్ చేస్తున్నారా, ఎంత పర్సంటేజ్ ఉందా అన్నది ఇంపార్టెంట్. దట్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రీటింగ్ పిగ్మెంటరీ కండిషన్స్. దాంట్లో మనము సన్ స్క్రీన్ ఎంత SPFది యూస్ చేస్తున్నాము, ఫిజికల్ సన్ స్క్రీన్స్, అండ్ నవడేస్ వీ హ్యావ్ ఓరల్ సన్ స్క్రీన్స్ యాజ్ వెల్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి రీకన్సిడరింగ్ ద డయాగ్నోసిస్ అండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే స్కిన్ని చూడడం ఒక డిఫరెన్స్ అవుతే దాని మీద వర్క్ చేయడం వల్ల స్కిన్ది ఇంకొన్ని ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. హౌ ఇస్ యువర్ స్కిన్ రెస్పాండింగ్ టు సర్టన్ ట్రీట్మెంట్స్, దాన్ని బట్టి వీ క్యాన్ రీకన్సిడరింగ్ ద డయాగ్నోసిస్. ఓకే, డయాగ్నోసిస్ ఇది అని తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ మార్చుకోవడం అన్నది ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ what kind of treatment modality are you opting for, whether it is a topical మనం అప్లై చేస్తున్నామా, సిస్టమిక్గా తీసుకుంటున్నామా, ఆర్ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ యూస్ చేస్తున్నామా. ఈ కాంబినేషన్ మెథడ్స్లో మనం తీసుకున్నప్పుడు, ఈ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ అన్నది బాగా వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయొచ్చు.